ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేది సగటు మనిషి జీవిత కాల కల. ఆ కల కోసం ఎన్నో ఏళ్లు కఠినంగా శ్రమించి ఎన్నో పరీక్షలు ఎదుర్కొని ఎట్టకేలకు విజయం సాధించిన వేళ కలిగే ఆనందం వర్ణనాతీతం. కానీ ఆ కల నిజమైన మరుసటి రోజే రిటైర్ కావాల్సి వస్తే వినడానికి ఎంతో విచిత్రంగా మరెంతో బాధాకరంగా అనిపించే ఇలాంటి ఘటనే జార్ఖండ్ రాష్ట్రంలో వెలుగు చూసింది. అసలేంటి ఆ స్టోరీ? జామ్తారా జిల్లాకు చెందిన నందలాల్ రవాణి 2006 నుంచి పారా టీచర్ అంటే తాత్కాలిక ఉపాధ్యాయుడిగా విధుల్లో చేరి దాదాపుగా 20 ఏళ్లుగా సేవలందిస్తూ ఉన్నారు. శాశ్వత హోదా, సమాన వేతనం కోసం జార్ఖండ్ లోని తాత్కాలిక ఉపాధ్యాయులు ఎంతో కాలంగా ఆందోళనలు చేస్తూ ఉండడంతో ప్రభుత్వం స్పందించి పర్మనెంట్ అసిస్టెంట్ టీచర్ ఖాళీల్లో 50% పోస్టులను వీరికి కేటాయించింది. ఇందులో భాగంగా నందలాల్ 2016లో జరిగిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ రాసి ఉత్తీర్ణత సాధించారు. ఆ తర్వాత రెగ్యులర్ టీచర్ పోస్టింగ్ కోసం ఎదురు చూస్తూ ఉండగా 2023లో ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. అప్పటికే ఆయన వయసు 57 ఏళ్లు. అయితే ఈ నియామక ప్రక్రియ పూర్తి కావడానికి ఏకంగా 3 ఏళ్లు పట్టడంతో తీవ్ర అన్యాయమే జరిగింది. చివరకు జూన్ 29న రాజధాని రాంచీలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ చేతుల మీదుగా నందలాల్ కు అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది. కానీ విచిత్రం ఏంటంటే జార్ఖండ్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిటైర్మెంట్ వయసు 60 ఏళ్లు కాగా లెటర్ అందుకున్న మరుసటి రోజే అంటే జూన్ 30న ఆయనకు 60 ఏళ్లు నిండాయి. అంటే సరిగ్గా పదవీ విరమణకు ఒకే ఒక్క రోజు ముందు ఆయనకు ఈ వన్ డే అపాయింట్మెంట్ లభించింది. ఇదే పరిస్థితి పలామూ ప్రాంతానికి చెందిన నియం అన్సారీకి కూడా ఎదురైంది. ఆయనకు కేవలం మే 31 నాటికే 60 ఏళ్లు దాటిపోగా రిటైర్మెంట్ వయసు దాటిన తర్వాత సోమవారం రోజున రెగ్యులర్ టీచర్ గా నియమిస్తూ ఆర్డర్ ఇవ్వడం విశేషం. 1042 మంది కొత్త టీచర్లకు నియామక పత్రాలు అందించిన ఆ సభలో పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేది వీరే అంటూ సీఎం ప్రశంసించినప్పటికీ రిటైర్మెంట్ కు చేరువైన వారు ఆ 1000 మందిలో ఉండటం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిజంగానే ఇది ప్రభుత్వాలకే చెల్లిన అద్భుతమైన టైం మేనేజ్మెంట్. 20 ఏళ్ల పాటు చెమటోడ్చి పరీక్షలు పాస్ అయి ఉద్యోగం ఎప్పుడొస్తుందా అని కళ్ళు కాయలు కాచలే ఎదురు చూస్తే రిటైర్మెంట్ కు సరిగ్గా 24 గంటల ముందు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి పండగ చేసుకోమన్నారు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా వేద టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.